వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. యోగాంధ్రలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం చాలా ఘనంగా జరిగిందని చెప్పొచ్చు. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం ఎంపీ కలిసి టప్పలరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి, ఏంటి ఇంత ఘనంగా జరిగింది కదా, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలా చూడాలి? చాలా ఆనందంగా ఉందండి, చాలా హ్యాపీగా శక్తివంతంతో బాగా ఎందుకంటే ప్రధానమంత్రి గారు రావడం, ముఖ్యమంత్రి గారు ఈవెంట్లో పాల్గొనడం ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చే ఈరోజు యోగా డే సందర్భంగా మన విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక స్థానం నిలబెట్టుకుంది. అయితే ఇక్కడ ఈరోజు ఒక ప్రక్రియలో కాకుండా రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రేరణ పొంది చేయాలి. 10 నిమిషాలు 5 నిమిషాలు స్టార్ట్ చేస్తే అది అట్లాగా ఒక 20 నిమిషం 30 నిమిషాలు అవుద్ది. అందరం చేయాలి, ఇది అవసరం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన అవసరం ఉంది. అది ఈ ఈవెంట్లో పాల్గొనడం ఫస్ట్ టైం మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చాలా అనుభూతి కలిగింది, ఆనందం కలిగింది. నిన్న సూర్యనారాయణ స్వామి దేవాలయం నుంచి ఒక 80 కిలోమీటర్ల సైకిల్తో వచ్చి విశాఖ నగరానికి రాగలిగాం మోటివేషన్తో. అది కూడా ఒక అనుభూతి. సో ఈరోజు అందరం కూడా ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేం. మాట్లాడుతాం ఆరోగ్యం కోసం, కానీ నిర్లక్ష్యం చేస్తాం. కానీ ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యం పట్ల సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో వాళ్ళు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఫాలో అవుతారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా ఆయన యోగా చేసి ఈరోజు స్ఫూర్తిదాయకం అయ్యారు. నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో ఉన్న యోగాని తీసుకుపోయి ప్రపంచం తెలియజేయగలిగారు. సో ఈరోజు అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం తెలియజేసుకుంటున్నాం. అంటే మీరు శ్రీకాకుళం నుంచి ఎక్కడి వరకు కూడా సైకిల్తో వచ్చారు, ఇది ఏ ప్రేరణగా దీన్ని తీసుకోవాలి? ఒకేసారి అంటే యోగాలో భాగంగా వచ్చారా, లేదంటే శారీరకంగా దృఢంగా ఉంటారనే ఆలోచనతో వచ్చారా, లేదంటే ప్రజల్లో అందరిలో ఎప్పుడు కూడా నానుతూ అంటే ఒక సెలబ్రిటీలా ఉండాలనే ఆలోచనతో వచ్చారు? ఎందుకని చేత ఈ విధంగా ఒక ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు? గతంలో చూసుకున్న పార్లమెంట్కి కూడా సైకిల్ పైన వెళ్ళారు. ఈరోజు చూసుకుంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారని సైకిల్ పైన శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం సైకిల్తో వచ్చారు. దీన్ని ఎలా చూడమంటారు? ఈరోజు ప్రధానమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, యావత్ ప్రపంచం అంతా కూడా విశాఖ వైపు వస్తుంది. నా బాధ్యతగా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలని సూర్యనారాయణ స్వామి దేవాలయం ఆరోగ్య ప్రదాత వారు ఈరోజు అద్భుతంగా చేయగలిగారు. ఈరోజు దాంతో మేము అక్కడి నుంచి స్వామివారి దగ్గర సూర్య నమస్కారాలు చేసి ఆయన ఆశీర్వాదం తీసుకొని సభ విజయవంతం అవ్వాలని, అలాగే అందరూ కూడా ఆరోగ్యపరంగా అందరూ బాగుండాలని తీసుకోవడం జరిగింది. ఈరోజు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. నిన్నను ఉదయం 8 గంటలకు అక్కడ శ్రీకాకుళంలో స్టార్ట్ అయితే రాత్రి 11 గంటలకి విశాఖ చేరాం. దాదాపు 9 గంటలు అక్కడక్కడ ఆగి 9 గంటల ప్రయాణం చేయగలిగి వచ్చాం. సో అయినా సరే ఏమీ అనిపించలేదు. బట్ మన బాధ్యత, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో గతంలో ప్రతి ఒక్కరికి, రైతుకి కానీ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ఎవరికి కానీ సైకిల్ ఉండేది. ఇప్పుడు డెవలప్ అయ్యాం, బళ్ళు వచ్చాయి, కార్లు వచ్చాయి. ఆర్థికపరంగా డెవలప్ అవ్వాలి, కానీ శారీరక పరంగా ఆరోగ్యపరంగా డెవలప్ అవ్వాలంటే ప్రతి ఒక్కరింటి సైకిల్ ఉండాలి. అది కాన్సెప్ట్. ఎందుకంటే నేను వచ్చాను, నాతో పాటు ఒక 50 మంది వచ్చారు. ఆ 50 మంది సైకిల్ తొక్కితే వాళ్ళు అదే అన్నారు, మేము ఇప్పుడు 30-40 ఏళ్ళ కిందట తొక్కామండి, 20,000 తొక్కాము, ఒక సైకిల్ తెలియదని కొత్తగా సైకిల్ కొనుక్కొని రావడం అవన్నీ చేశారు. నా ప్రయత్నం ఏంటంటే ఇంటికో సైకిల్ ఉండాలి ఆరోగ్యపరంగా. ఎందుకంటే చాలా అవసరం. ప్రతిదానికి చిన్న మార్కెట్కి వెళ్ళాలన్నా, రైతు పొలంకి వెళ్ళాలన్నా బళ్ళు మీద వెళ్తున్నారు. అదే సైకిల్ మీద వెళ్ళగలిగితే స్ట్రెంత్ వస్తుంది. నిన్న మేము చూసుకున్నాం, 1 డేలో 80 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం అంటే ప్రాక్టీస్ ఉండాలి, దానికి ప్రాక్టీస్ ఉండాలి. కానీ ఒక సంకల్పంతో చేయగలిగాం, చేసాం. ప్రతి 10 కిలోమీటర్లకి కూడా ఒక టైమింగ్ చూసుకున్నాం. గ్రోత్ పెరుగుతూ వచ్చింది, స్ట్రెంత్గా ఉన్నాం, హ్యాపీగా ఉండగలిగాం. సో గత పూర్వీకులు మనం తీసుకుంటే సైకిల్ అనేది పెద్ద వాహనం. సరే, ముఖ్యంగా చూసుకుంటే
ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏదైనా ఒక పని స్టార్ట్ చేసామంటే ఓన్లీ ఫోటోలకు పోజ్ ఇచ్చి 4 వీడియోలు తీసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మీలో అలా కాకుండా డైరెక్టర్ ఈ రోజు చూసుకుంటే 80 కిలోమీటర్లు తొక్కారు. ఆ రోజు చూసుకుంటే పార్లమెంట్ డైరెక్టర్గా సైకిల్ తొక్కుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఏది చేసినా సరే ఒక విధంగా సెన్సేషనల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడమంటారు? అది బాధ్యత అండి. ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాం, ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, మనం ఆచరించాలి. మిగతా వాళ్ళు పాటిస్తారు. మనమే ఏదో ఫోటోల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఏదో చేశాము అని చెప్పేసి కాకుండా ఒక ప్రయత్నం చేయాలి. చేయడం వల్ల నేను వచ్చాము, దారి పొడవునా అందరూ ప్రజలు కలిశారు, అందరూ మాట్లాడారు, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది మెంబర్ ఆఫ్ పార్లమెంటు సైకిల్ దొక్కుతున్నట్రా ఒక ఎంపీ గారు, మన ఎంపీ గారు అని ఒక ఆనందం. సైకిల్ కూడా చెప్పారు, మీరు కూడా సైకిల్ దొక్కండి అన్నాం. వారు కొంతమంది మోటివేట్ అయ్యారు. ఒక ప్రతిజ్ఞ చేశాం, ఈ రోజు నుంచి మన రోజుకి ఒక 5 కిలోమీటర్లను సైకిల్ తొక్కాలి, యోగా చేయాలి అని ఇది సిస్టమేటిక్ పెట్టుకున్నాం. చాలామంది నాతో వచ్చిన టీం అంతా కూడా ఓకే అన్నారు. సో ఇది ఒక ప్రక్రియ, ఒక బాధ్యత. ఎందుకంటే మనం ప్రజాప్రతినిధిగా ఉన్నాం కనుక, ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తులం కనుక, ప్రజల చేత మనం ఏదైనా ప్రేరణ చేయాలనుకున్నప్పుడు మనం జాగ్రత్త చేయిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పాటిస్తారు బాధ్యతగా. మనం ఏదో తూతు మంత్రంగా చేస్తే వారు అట్లా చేస్తారు. బహుశా ఈరోజు ఒక మంచి అనుభూతి, చాలా ఆనందం అనిపిస్తుంది. అసలు 1 డేలో 80 కిలోమీటర్లు రావడం అనేది చాలా హ్యాపీ కలిగింది. నా స్ట్రెంత్ నాకు అర్థమైంది. మరి కొద్ది మనోధైర్యం వచ్చింది. ఇంకా ముందుకెళ్ళవచ్చు, కష్టపడి పని చేయొచ్చు, లేకపోతే ఇంకేమి నాకు ఇంకా ఆరోగ్య సమస్యలు లేవు అనే ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. ఎందుకంటే ఎక్కడ అలసట లేదు. మధ్యలో భోజనానికి ఆపాం, తర్వాత టీకి ఆపాం, ఒక 1/2 అవర్ అది, ఒక 2 అవర్స్ అది. మిగతా టైం అంతా రన్నింగ్ చేసుకునే వచ్చాం. సో సైకిల్ దొక్కుని వచ్చాం. సో అలాంటప్పుడు ఏమనిపించిందంటే ఖచ్చితంగా మన బాధ్యతగా మనం చేయాలనే ఆలోచన వచ్చింది. మంచి రిజల్ట్ ఇచ్చింది. మాకు పెద్దవారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో మన బాధ్యతగా ఉత్తరాంధ్ర ఈవెంట్ జరుగుతుంది కనుక ఉత్తరాంధ్ర పౌరుడిగా నా బాధ్యతగా నేను ఈ కార్యక్రమం చేశాను. సార్ థ్యాంక్ యూ. సో ఇది చూసాం కదా, ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే యోగా అనేది ప్రతి ఒక్కరు చేయాలి, యోగా చేస్తే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారంటూ మరొక వైపు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ఈరోజు యోగా చేసిన ఆర్కే బీచ్ వరకు కూడా, విశాఖ వరకు కూడా 80 కిలోమీటర్ల పాటు నిర్విరామంగా ఈరోజు సైకిల్ తొక్కునేటువంటి ఘనత కూడా మరోవైపు విజయనగరం ఎంపీ కలిసి టప్లెట్ సొంతం చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.